నమస్తే స్వామి శరణం. వీకేఆర్ టీవీ వీకేఆర్ వాయిస్ ఇదే నిజం. మనం ఇలా ఒక ప్రముఖమైనటువంటి గురుస్వామి, ఆ గురుస్వామి యొక్క ఇంటర్వ్యూ అంటే మంచి ముచ్చట్లు, అసలు ఎట్లా ఆ సన్నిధానాన్ని నడుపుతా ఉన్నాడు. చాలా అంటే ఏ ప్రాంతం పోయినా ఆ గురుస్వామి కోసం చెప్తా ఉన్నారు. మరి ఆ గురుస్వామి పాండురంగ విఠల్ గురుస్వామి. మరి పాండురంగ విఠల్ గురుస్వామి అందరూ ముద్దుగా పాండు గురుస్వామి అంటారు. మరి ఆ పాండు గురుస్వామి ఇలా ఒకంటే ఆయన విధానం ఏంటంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరిని కూడా సమానంగా చూసేటటువంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తి. కోపము లేకుండా, అదేవిధంగా ఏ కోపము ప్రదర్శించకుండా అందరినీ ప్రేమగా, అంటే భగవంతుడు అదేవిధంగా ఒక తండ్రి తల్లి ఎట్లయితే మనకు ఇళ్ళల్లో చూస్తారో అదేవిధంగా సన్నిధానంలో అంత అద్భుతంగా చూసేటటువంటి పాండురంగ విఠల్ గురుస్వామి యొక్క మనం ఇంటర్వ్యూ కోసం వచ్చినాం. వాస్తవానికి ఆ సన్నిధానంలో చాలామంది స్వాములు ఉన్నారట. మరి ఆ స్వాములను ఎట్లా చూస్తాడు అనే దాని మీద కూడా మనం ఆల్రెడీ ప్రతి స్వామిని కూడా మనము స్వామిని కల్పిద్దాం. ప్రతి స్వామి యొక్క మాటల్ని కూడా మనం తీసుకుందాం. అయితే మరి ఇంతమంది స్వాముల్ని ఎట్లా మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. మరి ఒక్క స్వామిని మెయింటైన్ చేయాలంటేనే, ఇద్దరు స్వాముల్ని మెయింటైన్ చేయాలంటేనే చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. ఈ రోజుల్లో ఎవరు వింటారో ఎవరు వినరో ఎలాంటి పరిస్థితి అనేటటువంటిది పక్కకు పెడితే ఇలా అద్భుతంగా చూస్తాడు అనేటటువంటిది ప్రచారంలో ఉన్నటువంటి మాట మనం విని ఇక్కడ ఆల్రెడీ ఈ సన్నిధానానికి వచ్చినాము. ఈ సన్నిధానంలో మరి ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఎలా జరుగుతుంది, ఎలా ఉంటుంది అనేటటువంటిది ఒక్కసారి పాండు గురుస్వామి యొక్క మాటల ద్వారా మనం విందాం. ఆయన ఎట్లా మెయింటైన్ చేయగలుగుతున్నాడు, అసలు సాధ్యం కాని పని వాస్తవానికి. మరి చాలామందికి ఆదర్శం కావడానికి కోసం, చాలామంది స్వాములకు ఆదర్శం కావడం కోసం మాత్రమే మనం ఈ ఇంటర్వ్యూ పెడతా ఉన్నాం. అదేవిధంగా మరి స్వామి చాలామందిని కూడా డబ్బులు లేనటువంటి వాళ్ళనైనా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళనైనా ఎవరినైనా సమానంగా చూస్తాడంట. మరి అంటే కులాలకు అతీతంగా, తర్వాత ప్రాంతాలకు అతీతంగా ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా ఇక్కడ మేము ఉంటాము అంటే ఖచ్చితంగా తను డెఫినెట్గా ఉంచుకొని వాళ్ళని అన్ని రకాలుగా అద్భుతంగా చూసేటటువంటి తత్వం ఉన్నటువంటి పాండు గురుస్వామి యొక్క ఇంటర్వ్యూ ఇప్పుడు మనం చేయబోతున్నాం. మరి చూద్దాం ఆ సన్నిధానం కోసం. ఇది సన్నిధానం. ఒక్కసారి సన్నిధానానికి వెళ్ళి ఆ సన్నిధానంలో మరి స్వామిని ఒక్కసారి చూద్దాం. మరి స్వామి అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ సన్నిధానం మీరు చూస్తూ ఉన్నారు. ఈ సన్నిధానంలో మరి స్వామి ఎంతమందిని మెయింటైన్ చేస్తూ ఉన్నాడు, మరి ఎలా చూస్తూ ఉన్నాడు ఒక్కొక్కరిని అనేటటువంటి దాని మీద ఆల్రెడీ మనం ఒకసారి చూద్దాం. ఇగో ఇదండి మరి స్వామి ఏర్పాటు చేసినటువంటి సన్నిధానం. మరి ఈ సన్నిధానంలో మరి ఒకసారి మనం పాండు గురుస్వామిని ఒకసారి పలకరిద్దాం. ఇదంతా కూడా ఆల్రెడీ ఒక టెంపుల్. ఆ టెంపుల్లో సన్నిధానం. స్వామి శరణం. స్వామి పాండు గురుస్వామి స్వామి శరణం. ఎందుకంటే మేము ఆల్రెడీ ఎక్కడ పోయినా మీ పేరే వినబడతా ఉంది. అంటే పాండు గురుస్వామి దగ్గర పోవాలా, అక్కడ ఆ సన్నిధానంలో చాలా అద్భుతంగా చూస్తాడు అనేటటువంటిది మనకు తెలుస్తూ ఉంది. ఇది సన్నిధానం. అది అంటే చాలా అద్భుతంగా. అంటే ఇది అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నది స్వామి? ఇక్కడైతే 8 years అని ఉంటున్నాం సార్. 8 years. అంతకుముందు మా ఇంటి మీద ఉంటుండే. ఫస్ట్ శ్రీరాంపల్లి ఉంటే అయ్యప్ప స్వామి గుడి దగ్గర ఉన్నా నేను కన్యాస్వామి ఉన్నప్పుడు. ఒక 5 years ఉన్నా అక్కడ. ఆడికించి మళ్ళీ మా ఇంటి దగ్గర పైన మా బిల్డింగ్ పైన ఉంటుండే. ఆడికించి మా అన్న సంవత్సరం ఇక్కడికి వచ్చినాం. అప్పటి నుండి కంటిన్యూ ఇక్కడనే ఉంటున్నాం. ఇంకా అంటే ఎట్లా ఎంతమంది ఉన్నారు స్వామి? ఫస్ట్ ఇక్కడ మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు 3-4 members ఉంటుండే. ఆడికించి కొంచెం ఎక్కువ ఇప్పుడు 50 members వరకు అయినా. 50 members అంటే ఎట్లా మెయింటైన్ చేయగలుగుతారు? అంటే 50 members అంటే చాలా మంది ఎవరికి చెప్పినా 50 members అనేసరికి అంతమందిని మెయింటైన్ చేయడం. మన దగ్గర ఉన్న సామాన్లు కూడా అట్లా మనకి ఎంకరేజ్ చేస్తారు, మనకు అందరు హెల్ప్ చేస్తారు. అందరూ చెప్పింది తింటారు. ఏ సామాన్ కూడా ఎవరేం చెప్పినా అడ్డములకు అందరు పని చేస్తారు కాబట్టి అందరు కలిసినాం కాబట్టి మెయింటైన్ అవుతుంది సామాన్. అంటే అయితే మన కుటుంబ నేపథ్యం అసలు మీకు వాస్తవానికి ఈ అలవాటు అంటే ఇంతమందిని ఆర్గనైజ్ చేసేటట్టు అలవాటు ఎట్లా వచ్చింది?
అంటే పాత మా డాడీ వాళ్ళు అట్లాగే ఉంటుండే. ఇక్కడ మహారాష్ట్రకి వెళ్తుండప్పుడు వెళ్ళేటప్పుడు ఊర్లో ఎవరైతే బీద వాళ్ళు ఉంటారో వాళ్ళని తీసుకెళ్ళి వెళ్తుండే. ఒకసారి వెళ్ళినప్పుడు ప్రతి నెలకి వెళ్తుండే. వెళ్ళినప్పుడు ఒక్కొక్కరిని వేరే చూడని వాళ్ళని తీసుకెళ్ళి చూపించి వస్తుండే. అక్కడ డాడీ పేరు ఏం పేరు? పెద్ద నరసింహ. అంటే ఎంతమంది మీ కుటుంబం? అంటే మేము 5 మంది అన్నదమ్ములు. 2 అక్క చెల్లెళ్ళు. ఓకే. అందరి మ్యారేజ్ అయిపోయినాయి అందరికి. అంటే ఆల్రెడీ దేని మీద తీసుకెళ్ళి? డాడీ బండి మీద తీసుకుపోతుండే. బండి మీద తీసుకుపోయి 2 వీలర్ వెహికల్ ఉంటుండే. ఆయన సర్పంచ్ ఉంటుండే బాలరెడ్డి అంటే. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఉండే. ఆ 2 బండ్లాలు ఉంటుండే. ప్రతిసారి వెళ్ళినప్పుడు వేరే వాళ్ళని తీసుకెళ్ళిపోతుండే. వేరే వాళ్ళని తీసుకెళ్ళి చూపించాలనే ఉద్దేశంతో ఎవరైతే డబ్బులు లేవో వాళ్ళకి తీసుకెళ్ళి చూపించాలని చెప్పి తీసుకెళ్తుండే. మేము కూడా ఇప్పుడు అట్లే అదే విధంగా ఎవరికైతే డబ్బులు లేవు అంటారో సరే మనం పెట్టి తీసుకోదామని మేము తీసుకెళ్తుండే. నేను కూడా ఒకసారి మనం ఆల్రెడీ ఆ సన్నిధానం నుంచి ఒకసారి మాట్లాడుకుంటా పోదాం. అయితే చాలామంది చెప్పిన మాట ఏంటంటే స్వామి ఆల్రెడీ గురుస్వామి దగ్గరికి పోతే మళ్ళీ మాకు రాబుద్ధి కాదు, మళ్ళీ మరి వేరే సన్నిధానంలో పోలేము, అలాంటి పరిస్థితి అంత ట్రీట్మెంట్ చూస్తూ ఉంటాడు. మరి అంటే వాస్తవానికి చిన్న పిల్లల దగ్గర మీరు చిన్నపిల్లలు అవుతారంట. మరి ఎంత ఏజ్ ఉంటే అంత ఏజ్ లో మీరు ఆల్రెడీ వాళ్ళ ప్రవర్తన బట్టి వాళ్ళ తిరిగి మనం కూడా వాళ్ళకి మనసు స్వామి ఉంటాడు నా దగ్గర ఉంటాడు. 40 రోజులు ఉంటాడు నా దగ్గర. వాళ్ళ వచ్చిన వారంకి తెలిసిపోతుంది స్వామి అంటే చెప్పేసి వాళ్ళ బట్టి వాళ్ళ మనస్తత్వం బట్టి వాళ్ళ తిరిగా చేయాల్సి వస్తుంటుంది సార్. అంటే నేనేమంటానంటే వాస్తవానికి ఇన్ని క్వాలిటీస్ అంటే డిఫరెంట్ క్వాలిటీస్ అందరికీ ఉండవు. అంటే మానవుడు అన్నప్పుడు మనిషి అన్నప్పుడు రకరకాలుగా ఒక క్వాలిటీ ఉంటుంది, రెండో క్వాలిటీ ఉండదు జనరల్గా. కానీ మీకు నవరసాలు ఎట్లనో 9 రసాల క్వాలిటీస్ ఉండడం అనేది ఎట్లా అవలంబించుకుంటారు? మీకు ఎట్లా వచ్చింది? నేను మాల్ వేసుకున్నప్పుడు సందే అలవాటు అయిపోయింది. మా గురుస్వామి అట్లుండే. మీ గురుస్వామి అట్లుండే. మాకు శ్రీనివాసరెడ్డి గుమ్మడి శ్రీనివాసరెడ్డి అని శ్రీరాంపల్లి ఉంటాడు. ఫస్ట్ రంగారెడ్డి డిస్టిక్ లోనే ఆ స్వామి వేసుకున్నాడు మాల. ఎవరు తెలియదు ఇక్కడ అసలు. ఫస్ట్ ఆ స్వామి వేసుకున్నాడు. ఆ స్వామి వేసుకున్నప్పుడు నేను ఆ స్వామి 18వ పడి పూజినప్పుడు నేను 3వసారి ఉన్నప్పుడు గంటస్వామి కొన్నా నేను ఉండి ఇప్పుడు శ్రీరామ్ ఏరియాలోనే ఎవరు 18వ పడి పూజ చేసుకోలేరు స్వామి. అయితే ఆ స్వామి పడి పూజకి నేను ఉన్నప్పుడు కన్యాస్వామి ఉన్నప్పుడు సంది వేరే పూజలు బయట పోయి చూసి ఎట్లా చేస్తారో చూసి నాకు ఉత్సాహం ఫస్ట్ టైం ఉన్నప్పుడే నేను స్వామి నువ్వు చేస్తావు స్వామి మొత్తం అన్ని కంప్లీట్ చేస్తావు అని చెప్పి నాకు అన్నాడు మా గురుస్వామి. వాస్తవానికి ఏంటంటే మన గురువు ఎవరైతే సరి అయినటువంటి పద్ధతిలో ఉంటే ఆ గురువును మనం మీరు ఆల్రెడీ తయారయ్యారు. మీరు మళ్ళీ 10 మందిని తయారు చేస్తూ ఉన్నారు వాస్తవానికి. అయితే మీరు అంటే జనరల్గా మాకు చెప్పిన విధానం అంటే అందరూ సాములు చెప్పినట్టు, ఎందుకంటే మీరు ఒక్కసారి ఇట్లా చూస్తే చాలు ఆల్రెడీ సెట్ రైట్ అవుతారు. అర్థమైపోతుంది స్వామి సాములకి. నేను దేనికి చూస్తాను ఎప్పుడు ఏం చెప్తానో వాళ్ళకి అర్థమైపోతుంది మొత్తం సాములకి అట్లా స్వామి. అది దాన్ని బట్టి వాళ్ళు రెడీ అయిపోతారు అట్లా. దానికి అంటే ఇంకొక అవసరం లేదు. ఒక గురుస్వామి ఏమన్నారంటే స్వామి తండ్రి తల్లి తర్వాత అంత బాగా చూసేటటువంటి తత్వము మా గురుస్వామికి ఉన్నది అన్నాడు. అది ఎట్లా సాధ్యం అవుతుంది అని అంటున్నాను. ఇక చెప్తున్నా కదా స్వామి, సాములు వాళ్ళని ప్రవర్తన బట్టి మనం వాళ్ళు ఎట్లా ఉన్నారు వాళ్ళ మనస్తత్వం బట్టి మనం అర్థం చేసుకొని చేస్తాను స్వామి. అంటే ముందు అంటే ఇప్పుడు మామూలుగా మన ఇంటర్వ్యూ ఆల్రెడీ మార్కెట్లోకి పోయిన తర్వాత చాలా మంది ఇప్పటికే మీకు ఆల్రెడీ కనెక్ట్ అవుతా ఉన్నారు. ఎట్లా అంటే ఆ ఫలానా గురుస్వామి దగ్గర అక్కడ ఉంటే మాకు అన్ని రకాలుగా బాగుంటుంది అనేటటువంటి ధోరణికి వస్తారు చాలా మంది. అంటే మీ తాట 3 నుంచి 30 మంది నుంచి ఇప్పుడు 60 మంది అయిపోయారు. మరి ఇంకా రాబోయే రోజుల్లో 100 మంది కావచ్చు, 1000 మంది కూడా కావచ్చు. 1000 మంది వచ్చినప్పుడు మీరు ఎట్లా చేస్తాం స్వామి? అంతమంది వచ్చినప్పుడు అంతమందికి దగ్గర కూడా చేస్తాం అట్లాగా. అదే రెగ్యులర్ గా కూడా చెప్తున్నటువంటి విధానం ఏంటంటే అంటే డబ్బులు లేనటువంటి వాళ్ళని కూడా మీరు తీసుకెళ్లడం. నేను చెప్తాను ఫస్ట్ రాగానే అడుగుతాను. ఫస్ట్ బాగా చేసుకున్న రోజే అడుగుతాను, స్వామి ఎవరికైనా డబ్బులు ఇబ్బంది ఉందా చెప్పండి, ఇబ్బంది ఉంటే నేను పెడతాను చెప్తాను, వాళ్ళని తీసుకోపోతానని చెప్తాను. నేనంటే అయ్యప్ప నాకు ఇస్తాడు కాబట్టి నేను తీసుకుపోతానని చెప్తాను. వాళ్ళకి డబ్బులు లేకుండా పర్వాలేదు అని చెప్తాను. సన్నిధానం కూడా పైసలు వాళ్ళకి ఖర్చు పెట్టాను. నేను ఒక 500 తీసుకుంటాం అందరి దగ్గర, ఎందుకంటే ఫ్రీగా ఉండొద్దు అని చెప్పి దేవుడికి పూజ చేయడానికి ఏదో పనికి వస్తుంది అని చెప్పి 500 తీసుకుంటాం స్వామి దగ్గర. అంటే ఇంకొకటి నేనేంటంటే అంటే ఇది కాంట్రవర్సీ అవుతుందేమో అనేది కాకుండా పక్కకు పెడితే వాస్తవానికి చాలామంది గురుస్వాములు అంటే కొంచెం గురుస్వామి హోదా రాగానే కాస్త ఒక రకమైనటువంటి కోపము, తర్వాత ఒక రకమైనటువంటి అన్ని రకాల కొన్ని లక్షణాలు వస్తాయి అనేటట్టు అంటారు. అది ఎంతవరకు నిజం స్వామి? అట్లానే ఏముండదు స్వామి,
అందరికి చాలా మంది ఉండరు అట్లా, ఓ 100లో 10% ఉంటారు అట్లా స్వాములు, గురుస్వాములు. అంటే అందరు గురుస్వాములు ఏమి ఉండరు అట్లా, అందరు బాగానే ఉంటారు. ఇప్పుడు పూజ విధానం అంటే పూజలా చేస్తారు అందరు, కొందరు ఏదో ఉంటారు, ఓ 10% ఉంటారు అట్లాగే. అంటే ఇప్పుడు పూజా విధానంలో కూడా జనరల్గా ఇక్కడున్న మీ దగ్గర ఉన్నటువంటి ఒక సిస్టమ్ స్వామి చాలా ప్లేసులలో ఉండదంటారు. ఉండదు. మా గురుస్వామి ఇట్లాగే నేర్పిస్తుంది కాబట్టి మేము అదే పద్ధతి చేస్తాం. మా గురుస్వామి కేరళలో ఉంటాడు, సన్నిధానం చేసి ఉండే ఆ స్వామి నేర్పించిన, ఆ స్వామి మాకు నేర్పించిన, అదే ఫాలో అవుతున్నాం మేము. అంటే మామూలుగా మిమ్మల్ని నిలబెట్టి మాట్లాడడం కూడా మంచిది కదా, ఒకసారి కూర్చొని మాట్లాడుకుందాం చాలా విషయాల మీద. ఒకసారి అక్కడ కూర్చుందాము. అక్కడ ఎందుకంటే కూర్చుంటే మీరు ఎందుకంటే నిలబడి ఎంతసేపు మాట్లాడినా అది ఉంటుంది. ఒక్కసారి కూర్చోండి. స్వామి మనం ఆల్రెడీ కూర్చోబెట్టాం. స్వామి అయితే ఇప్పుడు జనరల్గా చాలామంది గురుస్వాములు ఎక్కడంటే అక్కడ తినండి, ఎక్కడ తినండి అనేటటువంటి భావన ఉంటుంది జనరల్గా. మీరు ఇక్కడ ఆల్రెడీ మేమేం చేస్తామంటే బయటికి వెళ్ళి తినొద్దు, ఇక్కడ మనమే వండుకొని మనమే చేసుకొని తినాలని మన పద్ధతి, మాది ఒకటి చేసుకోవాలంటే చెప్పి అట్లా. అంటే ఎందుకు అసలు అది ఎందుకు అంటే బయట పోతారు, టైంకు తినరు, చేయరు. మన దగ్గర వండుకుంటే మనం వండుకుంటాం, భిక్ష మనం చేసుకుంటాం, టైంకు తింటారు, టైంకి పూజ చేసుకుంటారు, వర్క్ వెళ్ళే వాళ్ళు వర్క్ వెళ్తారు. అట్లా అని చెప్పేసి మనం అట్లా టైం వేస్ట్ కావద్దు ఎవరికి సాములో కానీ సార్. అంటే అది ఒక మంచి బయట ఇంకోటి అన్నదానం చేస్తే ఏంటంటే బయట అన్నదానం గరీబ్ వాళ్ళకు పెడితే మంచిగా ఉంటుంది. ఇప్పుడు మనం చేసుకునే పూజ బయటికి పోయి తినడానికంటే మనం వండుకొని తింటే మంచిగా ఉంటుంది అని చెప్పి నా ఉద్దేశం సార్. తర్వాత ఇప్పుడు మీరు అంటే జనరల్గా పూజ కూడా అంటే పడి పూజ కానీ అవన్నీ కూడా దగ్గరుండి చూస్తారు అనేటటువంటిది ఒకటి ఆల్రెడీ చెప్పినటువంటి మాట. అంటే మీకు అంత ఓపిక, అంత ఎనర్జీ ఎట్లా వస్తుంది? అది అంటే నేను బాగా చేసుకున్నప్పుడు వేరే పని ఏం పెట్టుకోండి స్వామి, మొత్తం దేవుడి గురించి చేసే టైం మొత్తం అంతా అన్ని 41 days కంప్లీట్గా ఉంటాను. నేను ఇక్కడనే ఉంటాను. ఇక పని ఉన్నప్పుడు కొంచెం చూసుకున్నా కానీ ఇక్కడే చాలా టైం ఇచ్చేది, ఇక్కడనే ఇస్తాను సార్, దానికే టైం ఇస్తాను నేను అంతా. అంటే ఇప్పుడు ఇంతమంది శిష్యులు తయారవుతున్నారు, శిష్యులు అనొచ్చు వాస్తవానికి. అయితే స్వాములు ఇంతమంది తయారవుతున్నారు, వాళ్ళందరూ కూడా మీకోసం చాలా అద్భుతంగా చెప్పినప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంది? అంటే మీకు ఫీలింగ్ ఎట్లా ఉంది? ఇంకా అందరు కృషి వల్లనే అవుతుంది కదా సార్, అందరు కృషి చేస్తేనే అవుతుంది కదా, మనం ఒకరేం చేయలేము కదా, నేను ఒకరు ఉన్నా చేయలేము. అందరు కష్టపడి అందరు చేస్తేనే ఇంతవరకు వచ్చింది మొత్తం అంతా. అంటే జనరల్గా ఏమంటారంటే స్వామి పాండు గురుస్వామి మాట అంటే జస్ట్ ఏదైనా అంటే చూపు చూసినా సెన్సేషనల్లే, ఒక మాట్లాడిన సెన్సేషనల్లే, ఒక పని చేయించిన సెన్సేషనల్లే, ఒక నడక నడిచిన సెన్సేషనల్లే, ఏదైనా సెన్సేషనల్లే అంటారు. అసలు ఎందుకు ఆ సెన్సేషనల్ ఎట్లా క్రియేట్ చేయగలిగారు అసలు? అంటే అట్లా అలవాటు అయిపోయింది స్వామి. ఇక మొత్తం జనరల్గా కొన్ని క్వాలిటీసే ఉంటాయి, అన్ని నవరసాలు నవ క్వాలిటీస్ జనరల్గా నేను చూడను. నేను ఆయన అనేక మందిని చూశాను, అనేక ఇంటర్వ్యూలు ఇచ్చాను నేను కూడా. అయితే అంటే ఈ సిస్టమ్ ఎక్కడ కూడా లేదు అనేటటువంటిది నేను తెలుసుకున్నటువంటి విధానం. అందుకే నేను ఇంటర్వ్యూ ప్లాన్ చేసే దానికి కారణం ఏంటంటే ఎక్కడ లేదు, ఇది 10 మందికి ఇన్స్పిరేషన్ కావాలి వాస్తవానికి ఈ విధానం. అయితే మార్నింగ్ ఎన్ని గంటల నుంచి మొదలెట్టి ఎన్ని గంటలకు ఎండ్ అవుతుంది అనేది ఒకసారి మీరు చెప్పండి. 4:30కి స్టార్ట్ అవుతుంది సార్. 4:30కి పొద్దున్న లేస్తాం. ఏం చేస్తారు? లేచి ఫస్ట్ స్నానాలు చేసి ఫ్రెష్ అయిపోతారు అందరు 5:30 వరకు. స్నానం అవన్నీ చేసుకొని రెడీ అయిపోయి 5:30కి పూజ స్టార్ట్ చేస్తాం. 7:30 వరకు అయిపోతుంది పూజ, 7:30 వరకు అయిపోతుంది. దాని తర్వాత ఎవరు వెళ్ళే వాళ్ళని డ్యూటీకి వెళ్ళే వాళ్ళని టిఫిన్ రెడీ చేసుకొని వెళ్ళమని చెప్తాం అందరికీ. లేదు ఉన్న వాళ్ళు అందరూ ఉంటే భిక్ష రెడీ చేపిస్తాం. ఇక్కడనే మధ్యాహ్నం 1 గంటకి భిక్ష చేపిస్తాం. ఒక ఎగ్జాక్ట్లీ టైంకి భిక్ష అయిపోతే మళ్ళీ ఎవరి పనులు వాళ్ళకి వెళ్ళిపోతారు. సాయంత్రం 6-7 గంటలకి 7:30కి ఎగ్జాక్ట్లీ పూజ స్టార్ట్ చేయాలని చెప్తాను. 7 వరకు అందరూ వచ్చేస్తారు. 7:30కి పూజ స్టార్ట్ చేస్తాం ఎగ్జాక్ట్లీ టైంకి. ఎవరు వచ్చినా రాకపోయినా, నేనున్నా రాకపోయినా కానీ స్టార్ట్ చేయమని చెప్తాను పూజ. ప్లస్ 7:30కి ఎగ్జాక్ట్లీ పూజ స్టార్ట్ చేసేస్తాం సాయంత్రం. మళ్ళీ 9:30 వరకు పడి అయిపోవాలని చెప్తాం. వచ్చిన వాళ్ళు కూడా సివిల్ వాళ్ళు వస్తారు, దూరంకి వస్తారు, వాళ్ళు తొందరగా వెళ్ళాలి, మనం కూడా తొందరగా పడుకుంటాం అని చెప్పేసి టైం పెట్టుకొని ఆ టైంకు ఎగ్జాక్ట్లీ చేయాలని చెప్తాను స్వామి. అంటే నేనేమంటానంటే ఇప్పుడు ప్రతి ఒక్కరిని అంటే టీ తాగిపో, ప్రసాదం తీసుకొని పో, తినిపో అంటే ఖర్చుకు కూడా వెనకాడకుండా ఎలా సాధ్యమవుతుంది? అంటే జనరల్గా ఎవరైనా సరే ₹1 పోవాలన్నా ఆలోచిస్తారు జనరల్గా. అంటే ఇంత ఖర్చు పెట్టి అంటే ఎలాంటి అంటే ఏ భక్తుడి దగ్గర అంటే ఏ అయ్యప్ప దగ్గర డబ్బులు ఆశించకుండా అసలు ఎట్లా సాధ్యమవుతుంది ఇంత సిస్టమ్? అంటే మేము ఏం చేస్తున్నాం అంటే సాములు అందరు కలిసి కొన్ని అమౌంట్ పక్కకి పెట్టుకున్నాం స్వామి. ఆ పైసలు రొటేషన్ చేసి పైసలు వచ్చిన దాంతో మొత్తం అంతా
సన్నిధానం మెయింటెనెన్స్ చేపిస్తున్నాం. అంటే ఏమన్నా మీది అంటే పేరు పెట్టారు వేరేం లేదు, జస్ట్ మనం అయ్యప్ప సన్నిధానం అనే పెట్టుకున్నాం అంతే. అంతే ఇంత కొంచెం అమౌంట్ పెట్టుకొని దాంతో రొటేషన్ చేసి అన్ని ఇక్కడ చేస్తున్నాం. అట్లా ఇబ్బంది లేకుండా ఎవరికి ఇబ్బంది లేకుండా మామూలుగా పేద వాళ్ళు ఎవరున్నా కానీ ఎవరికి ఉన్నా లేకపోయినా దాన్ని చేస్తున్నాం. అట్లా అంటే ప్రతి సంవత్సరం కూడా ఖచ్చితంగా మీరు కొంతమందిని ఫ్రీగా కూడా తీసుకెళ్తాం సార్. డబ్బులు ఏమైనా వస్తే ఫ్రీగా తీసుకెళ్తాం మొత్తం. అంటే అది కూడా ఎట్లా సాధ్యమైతుంది? అది వేసుకుంటా, నేను కూడా వేసుకుంటా, సాములు కూడా ఇస్తారు అందరు కలిసి. కొందరు గురుస్వాములు ఉన్నారు, అందరు గురుస్వామి స్వామి నేను ఇస్తాను అందరు ఇస్తాం, తీసుకొని పోతాం అట్లా ఫ్రీగా. అంటే ఇప్పుడు మొత్తం ఎంత మంది ఉన్నారు స్వామి అందులో? ఇక్కడ 50 మంది 15 మంది గురుస్వాములే ఉన్నారు. 15 మంది గురుస్వాములే ఉన్నారు అందరు. ఇప్పుడు మీది ఎన్నో? నాది 24 సార్. 24th అంటే 97, 96 వేసుకున్నా, ఒక 3 గ్యాప్లు వచ్చినాయి మధ్యలో, దానికి 24 years అవుతుంది ఇప్పుడు. లేకపోతే 27 అవుతుండే ఇప్పుడు. అంటే ఇప్పుడు ఇదే సన్నిధానంలో నిరంతరంగా కొనసాగించాలనుకుంటున్నారా? ఎట్లా ఏమనుకుంటున్నారు? ఇక్కడనే ఉంటాం స్వామి, నేను ఉన్న రోజులు ఇక్కడనే ఉంటాము, అందరు సాములతో కలిసి ఉంటాము, అందరు కూడా కలిసి ఉంటాము. వాస్తవానికి ఏంటంటే నేను మాట్లాడిన దాన్ని బట్టి, అందరి సాములతో మాట్లాడిన దాన్ని బట్టి ఆలోచిస్తే మీ ఏదైతే ఇన్స్పిరేషన్ ఉందో, అంటే మీరు చేసే విధానం ఏదైతే ఉందో అదంతా కూడా మీ శిష్యులు తీసుకెళ్తున్నట్లు మన నాకు కనిపిస్తా ఉన్నది. అందరూ కరెక్ట్ గా తీసుకెళ్తున్నారు. అది చిలికి అంటే మొత్తము ఇక్కడ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇది ఒకవేళ వ్యాప్తి చెందితే అనేక మంది సన్నిధానాలు కావచ్చు, అదే మంది గురుస్వాములు కావచ్చు, అద్భుతంగా స్వాముల్ని తీసుకుపోవడానికి ఆస్కారం ఉంటుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే సనాతన ధర్మాన్ని ఒక అయ్యప్పలే తీసుకుపోతుండ్రని నేను నమ్ముతా. మీరేమంటారు? అవును సార్, అయ్యప్పతోటే అవుతుంది, సాధ్యం కావాలి ఇప్పుడు కూడా. అంటే గురుస్వాములు కూడా ఇట్లా ఎంకరేజ్ చేసి అందరు స్వాములని వచ్చి మన సనాతన ధర్మం కాపాడితే ఇంకా బాగుంటుంది మొత్తం అందరు కూడా. వాస్తవం 100%. అంటే ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి మీ అంటే శిష్యులు అనొచ్చు, లేకుంటే మీ ఆల్రెడీ స్వాములు అనొచ్చు, వాళ్ళందరూ ఎట్లా మీకు అంటే పెద్దవాళ్ళైనా మీకు అంటే భయపడిపోతారంటే అది ఎట్లా సాధ్యమైతే? అసలు భయం అంటే భక్తితో ఉంటారు అంతే సార్. భయం అనేది ఉండదు సార్, భక్తితో ఉంటారు అందరూ, కలిసిమెలిసి చేసుకుందామని ఉంటారు. అట్లాగా ఏమో చెప్పగా నాకు అర్థమైపోతుంది, ఏం చేయాలని చేసుకుంటారు, అన్ని చేసుకుంటారు. అంటే ఇప్పుడు మామూలుగా స్వాములకు అంటే అయ్యప్ప స్వాములకు రాబోయే వాళ్ళకి కావచ్చు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక స్వాములకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? స్వామి అందరూ కలిసి చేసుకుంటే బాగుంటుంది ఎప్పుడైనా కానీ కూడా. మనది అయ్యప్ప స్వామి ఆలేసుకున్నప్పుడు సంది దీక్షలో ఉన్నప్పుడు కూడా ఎవరు కోపం పడకుండా, ఎవరి మీద ఒకరు కాకుండా అందరు కలిసి చేసుకుంటే దీక్ష మంచిగా అవుతుంది, దర్శనాలు అయితే అన్నీ బాగా అవుతాయి స్వామి. అది అంటే నేనేమంటానంటే గురుస్వాములు కొందరు ఉంటారు, కొందరు గురుస్వాములు ఏం ఉంటారంటే ఇప్పుడు లేని స్వాములు ఉంటారు, కొందరు అమౌంట్ వాళ్ళ దగ్గర పైసలు ఉండవు, మాల వేసుకోవాలని వాళ్ళకి ఉంటుంది, కానీ వేసుకోవాలంటే అమౌంట్ ఉండదు కాబట్టి ఇంట్లో బాధపడి ఏదో వస్తారు వాళ్ళు. వాళ్ళకి వేయించి మనం తీసుకుపోవాలి, వాళ్ళని తీసుకెళ్ళి చూపించాలి. మనం తీసుకెళ్ళి చూపించాలి వాళ్ళకి, 100%. కొంచెం వాళ్ళకు కూడా తెలుస్తుంది అందరికీ కూడా. అయితే ఇప్పుడు ఈ వీడియో వైరల్ అయిన తర్వాత మరి చాలా మంది వచ్చి మీ దగ్గరే మాల వేసుకొని ఉండాలనే ప్రయత్నం జరుగుతుంది. ఎంతమంది వచ్చినా ఉంచుకుంటాం, ఎందుకంటే ఎంతమంది సాములు వచ్చినా ఉంచుకుంటాం, చూస్తాను, తీసుకెళ్తాం, అందరినీ తీసుకెళ్తాం, అయినంత వరకు ఎప్పుడు ఎంత అయినా వరకు అంత చేస్తాం స్వామి. ఎప్పుడు వెళ్తున్నారు మొత్తం టోటల్? మేము వెళ్ళేది November 22nd వేసుకున్నాం మాల, January 1st వెళ్తున్నాం స్వామి. అంటే ఎప్పుడు ఒకటే డేట్ అవే డేట్ ఉంటాయి స్వామి, అవే డేట్లు ఉంటాయి. దర్శనం ఎక్కడ? దర్శనం 4th కి దర్శనం బుక్ చేస్తున్నాం, 4th కి దర్శనం అవుతుంది. అంటే ఒకవేళ అక్కడ అంటే చాతగానటువంటి వాళ్ళు ఉన్నారనుకో, ఎట్లా పైకి? మేము అందరినీ కలిసే తీసుకెళ్తాం స్వామి. మేము ముందు వెళ్ళిపోయారు ముందుకు లేకుండా ఉన్న టీం మెంబర్స్ అందరు కూడా స్వాములు, గురుస్వామి 15 మంది స్వాములు ఉన్నారు, అందరు ఒక్కరినొకరు మెయింటైన్ చేసుకుంటూ అందరు తీసుకొని కలిసి వెళ్తాం స్వామి. వెళ్ళి చాతగానే ఉన్న పట్టుకొని వెళ్తాము, నడిపించుకుంటే తీసుకెళ్తాం, అయినంత వరకు అందరినీ అందరు కలిసి వెళ్తాం అని చూస్తాం సార్. మరి అంటే ఇప్పుడు ఇక్కడ సన్నిధానంలో వంటలు అవన్నీ కూడా ఎవరు చేస్తారు? వంటలు కూడా అన్ని మా స్వాములే చేస్తారు సార్, వేరే వాళ్ళు ఎవరిని పెట్టుకోము, అందరు కలిసి స్వాములే పని చేసుకుంటారు, అన్ని పనులు చేస్తారు, అందరూ గురుస్వాములు చేస్తారు, స్వాములు అందరు కొత్త అందరు స్వాములు చేస్తారు పనులు. ఇంకోటి కూడా విన్నాను స్వామి నేను, అంటే గురుస్వాములు అంటే 18, 19 మాల వేసుకున్న స్వామి కూడా పని చేస్తాడు. అందరు ఈక్వల్, గురుస్వామి అని పెద్ద లేదు, నేనని పెద్ద లేదు, చిన్న స్వామి అని ఏం లేదు, అందరు ఈక్వల్ గానే ఉంటారు, అందరు ఈక్వల్ గా పని చేసుకుంటారు అన్ని పనులు అట్లా. అంటే ఇంకా అంటే రాబోయే రోజుల్లో స్వాములు అంటే ఎట్లా ఉంటే బాగుంటుంది వాస్తవానికి? అంటే అంటే కొత్త వాళ్ళు వచ్చి
ఎట్లా ఉంటే స్వామిగా పరిపూర్ణంగా ఉన్నట్లు? అంటే స్వామి టైం అంటే స్వామికి ఉండవలసిన లక్షణాలు. దీక్ష చేసే టైం ఇప్పుడు మనం కొన్ని పనులు వదిలిపెట్టుకోవాలి బయటివి. అంటే కొంచెం టైం ఇవ్వాలి. మొత్తం మనమే సివిల్లో ఎట్లా ఉంటాం అట్నే సేమ్ కూడా మాల్ వేసుకున్నప్పుడు ఉంటే అది మాల్ వేసుకున్న వాల్యూ కూడా ఉండదు. అవును, మాల్ వేసుకున్న తర్వాత ఫస్ట్ సివిల్ ఎట్లా దానికి 50% చేంజ్ కావాలి. అవును, చేంజ్ అవుతేనే మాల్ వేసుకున్నందుకు కూడా కొంచెం మనకి ఇంటికి వాళ్ళకి పనికి వస్తాడు, ఇంటికి వాళ్ళు మంచిగా సంతోషపడతారు, అమ్మ నాన్న సంతోషపడతారు. మాల్ వేసుకొని మా కొడుకు చేంజ్ అయ్యండి ఇట్లా బాగున్నాడు అని అన్నీ తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ మాల్ వేసుకొని వస్తే మొత్తం ఇంటి పని తెలుస్తుంది, అన్ని పనులు తెలుస్తాయి, అన్ని బాగుపడతాడు స్వామి. 100%. అంటే ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ భజన కూడా స్వామి చాలా బ్రహ్మాండంగా భజన చేస్తారని చెప్పేసి విన్నాం. భజన చేస్తారు సార్, మా దగ్గర ఉన్నారు, అందరు పాటలు పాడతారు, గురుస్వాములు అందరు పాటలు పాడతారు. సాములు తబలా స్పెషలిస్ట్ సాములు మా దగ్గర, శ్రీకాంత్ స్వామి అని తబలా బాగా వాయిస్తాడు స్వామి, పాటలు కూడా పాడతారు, చాలా బాగా చేస్తారు అందరు స్వామి. అంటే అందరూ కూడా అందరూ పాట పాడతారు, పాడేటటువంటి తత్వం ఉన్నది, అందరు పాడతారు స్వామి, చిన్న పిల్లలు కూడా పాడతారు స్వామి. వాస్తవం చెప్పాలంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ఒక్క శరణం రానటువంటి వాళ్ళు స్వామి చాలా తొందరగా నేర్చుకుంటారంట. అది ఎలా సాధ్యం అసలు? అంటే మనం చెప్తాం శరణాలు సాములు అందరూ పొద్దున్న ఎన్ని వస్తే అన్ని చెప్పమని చెప్తాం, టైం ఎంతైనా పర్లేదు చెప్పమని చెప్తాం అందరికి, అన్ని చెప్తారు. వాళ్ళని బట్టి వాళ్ళు చూసి చెప్తూ ఉంటే కంఠస్థం వచ్చేస్తాయి సాములు అందరికి కూడా శరణాలు. అట్లా దాంతో అందరూ అన్ని చెప్తారు శరణాలు. అదే అంటే వాళ్ళకు ఈజీగా ప్రాక్టీస్ అయిపోతుంది. అందరితో స్కూల్లో మాస్టర్ సార్ ఎట్లా చెప్తారో ఇక్కడ అట్లా కంటిన్యూ చెప్తూనే ఉంటారు. కాబట్టి ఎంతమంది సాములు ఉన్నాం అందరం చెప్పేసరికి ఇంకో స్వామి నేర్చేసుకుంటాడు ఈజీగా. నాకు ఆశ్చర్యం ఏమో ఎక్కడ వేసిందంటే చిన్న పిల్లలు ఉన్నారు, చిన్న స్వాములు, కన్యాస్వాములు, వాళ్ళు శరణాలు చెప్పే దాంట్లో ఎప్పుడు అంటే వాళ్ళు చెప్పే దాంట్లో అన్నిట్ల కన్నా ఫస్ట్ వచ్చేది గురుస్వామి పాదము, గురుస్వామి దైవము. అది రావడానికి మెయిన్ కారణం ఏంటి అసలు? వాళ్ళ లోపల అసలు ఆల్రెడీ పాత స్వాములు గురుస్వామిని బట్టి వాళ్ళు నేర్చుకుంటారు అట్లా. అంటే జనరల్ గా వాళ్ళు ఆ రెండిట్ల మీద ఎక్కువ నేను అందరి చూశాను. నేను అందరి చూస్తే ఆ రెండు పదాలు మాత్రము బాగా వాడుతున్నారు అంటే గురువు మీద, అంటే గురువు అంత సిస్టమేటిక్ ఉన్నాడు కాబట్టి, గురువు అంత సిస్టమేటిక్ గా వాళ్ళని చూస్తున్నాడు కాబట్టి వాళ్ళకి మొత్తం గురుస్వామి పాదము, గురుస్వామి అవే కనిపిస్తాయి. నాకు అనిపించింది అరే గురుస్వామి పాదము, గురుస్వామి దైవము ఈ రెండు పదాలే ఎక్కువ వాడుతున్నారంటే వాళ్ళ లోపల, అంటే చిన్నపిల్లలు వాళ్ళకు ఏమీ తెలియనటువంటి వాళ్ళు ఒకళ్ళు నేర్పితే చెప్పినటువంటి వ్యక్తులు గారు, ఒకళ్ళు చెప్తే చేసేటటువంటి వ్యక్తులు గారు. వాళ్ళంతా వాళ్ళు బాగా అంటే బాగా అనిపిస్తేనే, మీరు బాగా చూస్తేనే డెఫినెట్గా వాళ్ళు కనెక్ట్ అవుతారు, ఈడ ఉండగలుగుతారు, లేకపోతే పోయి ఇంటి దగ్గర పండుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది ఎట్లా సాధ్యమవుతుంది? అంటే ఆ పిల్లలతో మీరు పిల్లలుగా మారుతున్నారా? పిల్లలు ఎట్టుంటే పిల్లలు పెద్ద వాళ్ళతో పాటు ఉంటాను నేను కొద్దిసేపు, వాళ్ళని కూడా వాళ్ళకి ఏం కావాలో అన్నీ చూసుకుంటాము, ఇంకా వాళ్ళు కూడా అట్లా కనెక్ట్ అయిపోతారు నాకు మొత్తం. తర్వాత దగ్గరుండి కూడా మీరు వంటలు కూడా చాలా బాగా అంటే టేస్ట్గా వచ్చేటట్లు కూడా మీరు కొంచెం జాగ్రత్త పడతారని కూడా విన్నాము. చూస్తాం స్వామి, ఎందుకంటే మనము ఇంట్లో ఉన్నట్టే కాకుండా ఇక్కడ కొంచెం చేంజ్ కావాలని చెప్పి, ఇప్పుడు ఇక్కడ తిన్నాక ఇంట్లో టేస్ట్ ఇది టేస్ట్, ఇంట్లో టేస్ట్ వేరే ఉండాలని చెప్పి అటు కూడా చేస్తాం కొంచెం. అంటే మీ మొత్తం టోటల్ శిష్యులకు, భక్తులకు ఏం చెప్తారు? అంటే మీ అయ్యప్పలకు అందరూ ఇప్పుడు ఎట్లా ఉన్నారో దీనికంటే ఇంకా బాగా ఉండాలి, ఇంకా మంచిగా ఉండాలి. 100% అందరు ఇట్లానే ఉండాలి, సాములు కంటిన్యూ చేయాలి. అందరూ నా దగ్గర ఉన్న సాములు అందరూ 18వ పడి పూజ కంపల్సరీ చేయాలని. ఇప్పుడు 5 సార్లు వేసుకుని 10 సార్లు వేసుకుని 15 సార్లు వేసుకున్నారు. అట్లా అందరూ మధ్యలో ఆగకుండా కంటిన్యూ 18వ పడి పూజ చేయాలని చెప్పి నేను కోరుకుంటాను అందరినీ. డెఫినెట్ స్వామి, ఎందుకంటే అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో కాదు, యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అయ్యప్పలకు ఖచ్చితంగా మన సన్నిధానం మీరు ఆదర్శం కావాలని డెఫినెట్గా మీలాగా అందరూ కూడా గురుస్వాములు ఖచ్చితంగా దగ్గరున్నటువంటి ప్రతి ఒక్కరిని అయ్యప్పల్ని మంచి చూసుకోవాలని, సనాతన ధర్మాన్ని ఖచ్చితంగా పాటించాలని, డెఫినెట్గా ముందుకు తీసుకెళ్లాలని ఖచ్చితంగా కోరుతూ, అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే స్వామి 18 పడి పూజ అనేటటువంటిది చాలా గ్రాండ్గా, సిస్టమేటిక్గా, అద్భుతంగా ఆల్రెడీ మీరు నిర్వర్తించారు, నేను వచ్చాను ఆల్రెడీ. కాబట్టి అది ఎట్లా అంటే దాని మీద ఒక్కసారి చెప్పండి. అంటే 18వ పడి పూజ అంటే స్వామికి ఒకటేసారి చేసుకుంటాడు 18వ పడి పూజ, ప్రతిసారి చేసుకున్నాక ఉండదు. ప్రతిసారి పడి పూజ చేస్తాం, ఆలోచుకున్నప్పుడు చేస్తాం, కానీ 18వ పడి పూజ అనేది మనము జీవితంలో ఒకటేసారి చేసుకుంటాం. అందుగురించి అది మంచిగా గొప్పగా చేసుకోవాలని చెప్పి, డబ్బులు ఉన్నా లేకపోయినా
అది వాళ్ళ శక్తి కొద్దీ ఎంత చేసుకున్నా చేసుకోవాలని చెప్పి అవును చెప్తాం ఆ దానికి. అవును వాళ్ళకి ఒకవేళ లేదనుకున్నా కానీ మేము అందరం కలిసి కూడా చేపిస్తాం స్వామితోటి. 2 లక్షలు మా దగ్గర ఉన్న స్వాములకి ఉన్నారు, 50 మంది ఉన్నారు. 50 మందిలో ఒకరికి ఉండొచ్చు లేకపోవచ్చు, లేకపోయినా స్వామితోటి కూడా పూజ చేపిస్తాం మేము. అవును ఎంత గ్రాండ్ చేయాలన్నా మొత్తం చేస్తాం అట్లాగా. అది అంటే 2000 నుంచి 2 లక్షలు 4 లక్షల వరకు డిఫరెంట్ యాంగిల్ అవుతుంది అంతే కదా. అంటే మరి ఇది నిరంతరంగా ఇట్లనే కొనసాగి ఈ సన్నిధానం దినదిన అభివృద్ధి చెంది అనేక మంది అయ్యప్పలకు ఆదర్శం కావాలని, అదేవిధంగా సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకుపోయేటటువంటి అయ్యప్పలందరూ కూడా మీలాగా మీ గురుస్వామిలాగా అంటే మీలాగా అందరూ కూడా ప్రవర్తించాలని ఖచ్చితంగా తీసుకుపోవాలని కోరుతూ ఖచ్చితంగా మా వీకేఆర్ టీవీకి మీరు ఇంత అద్భుతంగా టైం ఇచ్చి మీరు ఇదంతా కూడా చూయించి చెప్పినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ఆల్రెడీ స్వామి శరణం ధన్యవాదాలు. ఖచ్చితంగా మీ దగ్గర ఇంకా అనేక మంది శిష్యులు కావాలని, ఇంకా మీరు అయ్యప్పలకు కానీ మీ శిష్యులకు కానీ ఏం చెప్పాలనుకున్నారు ఒక్కసారి చెప్పాలని కోరుతా ఉన్నాను. అదే స్వామి, మా దగ్గర ఉన్న స్వాములందరూ కూడా ఇప్పుడు ఉండేదానికన్నా కాకుండా కొంచెం మంచిగా ఉండాలి అని చెప్పేసి నేను కోరుకుంటాం. సివిల్లో ఉన్నదానికంటే ఇక్కడికి వచ్చినప్పుడు చేంజ్ కావాలి. ఒకటి, ఇంట్లో అందరినీ కూడా ఇంట్లో గౌరవించాలి, తల్లిదండ్రులు కూడా గౌరవించాలి. మనము గురువుని గౌరవిస్తాం, తల్లిదండ్రులు ఫస్ట్, తర్వాత గురువు అనుకుంటాం. ఇట్లా అందరినీ గౌరవించాలి, పెద్దవాళ్ళు మనకంటే పెద్దవాళ్ళని గౌరవించాలి మెయిన్, అది ముఖ్యంగా అది తెలుసుకోవాలి. అదొకటి, ఎవరికి ఏం చేయకుండా ఆపద చేయకుండా మనం మన తోటి అయినంత వరకు సహాయం చేయాలని అనుకుంటున్నాను నేను స్వామి. అట్లా అందరూ చేస్తే మంచిగా ఉంటుంది. స్వామిని ఇంకొక మాట నేను అడగదలుచుకున్నా. వాస్తవానికి ఏంటంటే 18 పడి పూజ ఎన్ని అయినాయి, ఇప్పటి వరకు ఎన్ని అయినాయి, ఎవరెవరిది అయింది? నాది 2018లో అయింది స్వామి. ఓకే, ఫస్ట్ మా గురుస్వామి అయిన తర్వాత నా ఇంకో దయాకర్ గురుస్వామి ఉన్నాడు. ఓకే, ఆ స్వామి అయిన తర్వాత నాది 2 ఇయర్స్కి నాదైంది. దాని తర్వాత విష్ణువర్ధన్ గురుస్వామిది 18 పూజ అయింది. దాని తర్వాత శేఖర్ రెడ్డి స్వామి ఒకటి అయింది, మొన్న లాస్ట్ ఇయర్ అయింది. తర్వాత మన ఈ ఇయర్స్కి చందు గురుస్వామిది ఒకటి అయింది, మళ్ళీ శ్రీకాంత్ గురుస్వామిది ఇద్దరిది ఈసారి 18 ఇయర్స్ అయింది. టోటల్గా ఎన్ని అయినాయి స్వామి? ఇప్పటికి 1 2 3 5 మంది గురుస్వామి. నేను 2 అటెండ్ చేశాను, మీరు 2 చేశారు, ఆల్రెడీ 5 అయింది ఇప్పటికి. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ అయితే ఎవరిది లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ 15th వాళ్ళు ఉన్నారు. 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ 3 మెంబర్స్ ఉన్నారు, 3 స్వాములు ఉన్నారు. 18 పడి పూజ చేస్తే 3 ఉన్నారు స్వామి ఇప్పుడు. స్వామి శరణం, అట్లా స్వామి. స్వామి శరణం. స్వామి గురుస్వామి ఆల్రెడీ అందరి గురుస్వామి, తెలంగాణ వ్యాప్తంగా గురుస్వామి కావాలా? అయితే అందరి గురుస్వామి ఆల్రెడీ మాటలు మనం అన్నీ విన్నాము. కానీ గురుస్వామి దగ్గర ఉన్నటువంటి అందరు కూడా శిష్యులు అనొచ్చు, లేకుంటే ఇంకో గురుస్వాములు, వాళ్ళని కూడా ఒక్కసారి అడిగి తెలుసుకుందాం అసలు ఏమంటారు. స్వామి శరణం. నా పేరు విష్ణువర్ధన్ స్వామి. నాది 23వ పడి. మా గురుస్వామి దగ్గరికి వచ్చిన తర్వాత ఇందాక మా శేఖర్ రెడ్డి గురుస్వామి చెప్పినట్టు మాటలు అసలు పలకలేనటువంటి స్వాములు కూడా ఇప్పుడు పాటలు పాడుతున్నారు. అది నిజంగా చెప్పుకోవాలంటే అయ్యప్ప మహత్యం. అసలు అయ్యప్ప మహత్యం గురించి తెలుసుకోవాలంటే ఎవరి వల్ల కాదు. అయ్యప్ప మహత్యం అనేది ఒక సముద్రం అంత అయితే మేము తెలుసుకున్నది ఒక నీటి బొట్టు. అట్లాగే మా గురుస్వామి ఎట్లా ఉంటాయంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని అందరినీ ముందు తల్లిదండ్రులను గౌరవించండి అంటాడు, తర్వాత గురువుని అంటాడు. మా తర్వాత అంతేకాకుండా ఇప్పుడు ఒక్క మాలలోనే కాకుండా మీరు మాలకి సంవత్సరానికి మీరు ఏం మారారని చెప్పేసి ప్రతి వాళ్ళని సివిల్లో ఉండా కూడా మీరు ఏం చేస్తున్నారు, మీ నాన్న మీ అమ్మ బాధపడుతుంటే మీరు అట్లా ఇది చేయొచ్చా, మీరు నువ్వు 3వసారి మాల వేసుకున్నావు ఏం మార్పు వచ్చింది, 4వసారికి ఏం మార్పు వచ్చింది అని చెప్పేసి వాళ్ళని అడుగుతూ ఉంటారు. అలాగే సివిల్లో కూడా వాళ్ళ యొక్క గురుస్వామి అంటే తండ్రి లెక్క. వాళ్ళ సాధక బాధలుగా ఎవరికైనా కష్టం వస్తే వాళ్ళని పలకరించి వాళ్ళ ఇంటికి వెళ్ళి, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగినా సరే మా స్వాములందరినీ తీసుకెళ్ళి వాళ్ళకి కనీసం అక్షంతలు వేసి వాళ్ళని దీవించి పుష్పగుచ్చం ఏదో ఇచ్చేసి అట్లా మనిషి వాళ్ళ యొక్క మంచి చెడుల్ని కూడా కనుక్కుంటూ ఉంటారు. ఇంతటితో ఈ 40 రోజులు అయిపోయాక వాళ్ళు ఎవరో మాకు తెలియదు అన్నట్టుగా కొందరు వదిలేస్తారు. అట్లా కాదు, మళ్ళీ వాళ్ళని కంటిన్యూగా ఇప్పుడు మా చుట్టుపక్కలే అంతా మేమంతా దగ్గర ఇక్కడే ఉంటాం కాబట్టి అందరినీ వాకప్ చేసుకుంటూ ఒక తల్లిదండ్రుల లెక్క మాకు ఆ పెద్దతనంతో ఆయన చూపించి ఆయన మంచితనం
అందరి మీద చూపించి ఆయన కరుణ కటాక్ష కృపా కటాక్షాలను మా మీద కురిపిస్తూ ఉంటాడు ఇప్పటికి. అందుకే 65 రోజులు కూడా మమ్మల్ని ఒక కంట కనిపెడితేనే ఉంటాడు. ఎవరన్నా ఏదన్నా ఎటు వెళ్తున్నారు, ఏం రాంగ్ ఏదైనా చేస్తున్నారా అనేది తర్వాత చెప్తా ఉంటాడు. కూడా ఎందుకంటే సివిల్ వచ్చేసిన తర్వాత వాళ్ళ విధానాలు మారిపోతే ఒక కంట కనిపెట్టి చూస్తూ ఉంటాడు. మళ్ళీ రేపు పొద్దున వాళ్ళకి ఎప్పుడోసారి ఆ స్వాములకి అందరి ముందు కాకపోయినా సాటుగా ఆయన పిలిచి ఇది తప్పు కదా, నువ్వు ఇట్లా చేయకూడదని చెప్పేసి వాళ్ళని ఒక సరైన మార్గంలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. 100% ఉండాలి. తర్వాత మీరు ఇంత కష్టపడి మా సన్నిధానానికి వచ్చి ఇంతమందిని మా గురుస్వామిని మమ్మల్ని అందరినీ కూడా ఇంటర్వ్యూ చేసినందుకు మీ వీకేఆర్ టీవీ వాళ్ళకి మా యొక్క సన్నిధానం తరపున మరీ ధన్యవాదాలు తెలుపుతూ, మీరు ఇలా ఎక్కడెక్కడ భక్తి కార్యక్రమాలు ఎక్కడ జరుగుతున్నాయో మన హిందూ ధర్మాన్ని కాపాడటానికి వాళ్ళందరి దగ్గరే కూడా ఇంటర్వ్యూలు చేసి మన భక్తి హిందూ ధర్మాన్ని మన హైందవ సంస్కృతిని మీరు మీ వీకేఆర్ టీవీ ద్వారా 10 మందికి సాటి చెప్పాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ వీకేఆర్ టీవీ దినదినాభివృద్ధి కావాలని చెప్పేసి అయ్యప్ప స్వామిని వేడుకుంటూ మా గురుస్వామి గారి తరపున పాండురంగ గురుస్వామి గారి తరపున వేడుకుంటూ మేము సెలవు. స్వామి శరణం స్వామి. ఈ మా గురుస్వామి దగ్గర మాలధారణ జరిగినప్పటి నుండి మేము సంవత్సరంలో 365 రోజులు వాట్సాప్ గ్రూప్లో అప్డేట్లు ఉంటాం. ఇంకోటి మేము మాల వేసుకునే ముందు 3 నెలల ముందే మాది మీటింగ్ ఉంటుంది. ఆగస్టు 31 లేదా సెప్టెంబర్ 1 వీక్లో మీటింగ్ ఉంటుంది. ఇప్పుడు ఎవరు ఎట్లా వేసుకోవాలి, ఏ విధంగా పోవాలి అనేది ముందే మా గురుస్వామి ముందే మాకు దిశ నిర్ధారణ చేస్తాడు. కాబట్టి దాన్ని మేము ఫాలో చేస్తూ మేము ఈ విధంగా చేస్తున్నాం. ఇంకోటి సనాతన ధర్మాన్ని కాపాడడానికి మా గురుస్వామి ప్రతి మంగళవారం ఉదయం 8 గంటలకు హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని మొదలుపెట్టిండు. అది నేను ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా గుళ్ళో ఎక్కడున్నా సరే, ఒకవేళ ఒక టెంపుల్ ఉంది అమ్మగారి దగ్గర, అక్కడ చేస్తా. మా గురుస్వామి వాళ్ళ ఇంటి దగ్గర చేస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ 8 గంటలకు మంగళవారం ఉదయం ఇంట్లో వీలైతే ఇంట్లో, టెంపుల్లో అయితే టెంపుల్, ఎక్కడైనా సరే హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి. సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి. ఈ విషయాన్ని ఇంకా నలుగురికి మీరు చెప్పాలి. ఇది ఇంకా దినదిన అభివృద్ధి చెందాలి. ఈ యొక్క మెసేజ్ మా గురుస్వామి తరపుకి వెళ్ళి నేను మెసేజ్ ఇస్తున్నాను. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. ఇదండి పాండు గురుస్వామి. ఎందుకంటే పాండు గురుస్వామి ఈ ప్రాంతమంతా వైబ్రేషన్, అది రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఖచ్చితంగా ఒక వైబ్రేషన్ అయి అనేక మందికి ఇన్స్పిరేషన్ అయి ఖచ్చితంగా ఒక సనాతన ధర్మాన్నే కాదు, ఒక సిస్టాన్ని ముందుకు తీసుకోవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది. డెఫినెట్గా ఈ ధర్మం, ఈ గురుస్వామి యొక్క విధానాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆచరించాలా, ముందుకు పోవాలా, ఆ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లాలా. అనేక మంది స్వాములను తయారు చేయాలా, అనేక మంది స్వాములకు ఇన్స్పిరేషన్ కావాలా, అనేక మంది స్వాములకు మార్గదర్శకం కావాలా. అలా కావాలని చెప్పేసి కోరుతూ, ఖచ్చితంగా మళ్ళీ మేము కూడా గురుస్వామితోనే పోతున్నాం. కాబట్టి నిరంతరంగా 1వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు, అంటే పోయేటి నుండి వచ్చే వరకు ఖచ్చితంగా ప్రతి అడుగును, ప్రతి విధానాన్ని షూట్ చేసి ఖచ్చితంగా మీ అందరికి కూడా తెలియజేస్తాం మా వీకేఆర్ టీవీ ద్వారా. ఖచ్చితంగా ఈ వీడియోలన్నీ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క అయ్యప్పకు, ప్రతి ఒక్క గురుస్వాములకు ఆదర్శం కావాలని కోరుతూ, ఖచ్చితంగా గురుస్వామి మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చి మా టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ప్రత్యేకమైనటువంటి గురుస్వామికి కృతజ్ఞతలు. స్వామి శరణం. స్వామి శరణం.